श्रीपादराजं शरणं प्रपद्ये। श्रीसिद्धमङ्गलस्तोत्रम् श्रीमदनन्ता श्रीविभूषिताप्पललक्ष्मी नरसिंहराजा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। श्रीविद्याधरी राधसुरेखा श्रीराखीधर श्रीपादा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। माता सुमती वात्सल्यामृता परिपोषित जय श्रीपादा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। सत्य ऋषीश्वर दुहितानन्दन बापनार्यनुत श्रीचरणा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। सवितृकाठकचयन पुण्यफल भारद्वाजा ऋषिगोत्रा सम्भवा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। दो चौपाति देव लक्ष्मी घन संख्या बोधित श्रीचरणा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। पुण्यरूपिणी राजमाम्बसुत गर्भ पुण्यफल संजाता। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। सुमती नंदन नरहरि नंदन दत्त देव प्रभु श्रीपादा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। पीठिकापुर नित्य विहारा मधुमति दत्ता मंगलरूपा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। इति श्री सिद्धमंगलस्तोत्रम् श्रीपाद श्रीवल्लभ चरितामृतम् అధ్యాయం 50 గురునింద చేసిన ఎడల కలిగే దారిద్ర్యము మొదలైన శాపముల నివృత్తి. నామస్మరణ మహిమ. శ్రీపాద శ్రీ వల్లభుల వారు ఒక పర్యాయము నాతో, శంకర భట్టు, మన అగ్నియజ్ఞము తరువాత ముఖ్యమైనది వాయుయజ్ఞము. నేను వాయుయజ్ఞమును కూడా ప్రారంభించబోవుచున్నాను అని చెప్పిరి. వాయుయజ్ఞమననేమో నాకు తెలియదాయను. కడుపు నొప్పితో ఒక వృద్ధ బ్రాహ్మణుడు కురుంగడ్డకు వచ్చెను. అతడు విపరీతముగా బాధపడుచుండెను. ఈ నొప్పిని భరించుట కంటే ఆత్మహత్య చేసుకుని మరణించుట మేలని అతడు పలికెను. అంతటా శ్రీపాదుల వారు, నీవు పూర్వజన్మలో ఎందరినో నీ వాగ్బాణములచే బాధపెట్టి ఉన్నావు, సూటిపోటి మాటలతో హింసించినావు. దాని ఫలితముగా నేడు నీకు ఈ దురదృష్టకరమైన వ్యాధి సంప్రాప్తమయ్యను. మానవుల వాగ్దోషములను పోగొట్టుకొనుటకు ఈ కలియుగములో భగవంతుని నామస్మరణమును మించినది లేదు. దీనివలన వాయుమండలమంతయును పరిశుద్ధము కావింపబడును. నేను కురుంగడ్డలో నామస్మరణమను మహాయజ్ఞమును ప్రారంభించుట ద్వారా దానికి శ్రీకారమును చుట్టుచున్నాను. యోగస్థాయిలో పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అను వాగ్రూపములను నియంత్రించబోవుచున్నాను. ఎవరైనాను సరే శ్రీపాద వల్లభ దిగంబర దత్త దిగంబరాయని మనస్ఫూర్తిగా నా నామస్మరణము చేసెదరో వారికి నేను అత్యంత సులభ ప్రాప్తుడనయి శుభముల చేకూర్చెదను అనిరి. శ్రీచరణులు ఆదేశించినట్లు 3 రాత్రులు 3 పగళ్ళు కురుంగడ్డలో శ్రీపాద శ్రీవల్లభ దిగంబర అను నామము చేయబడినది. ఆ 3 రోజులు మాత్రమే శ్రీపాదుల వారు రాత్రిపూట కురుంగడ్డలో నివసించుటకు అనుమతినిచ్చిరి. వృద్ధ బ్రాహ్మణుని కడుపు నొప్పి నివారింపబడినది. శ్రీపాదుల వారిట్లనిది, వాయుమండలమంతయును ఈనాడు తప్పుడుగా మాట్లాడబడే వాగ్జాలముచే నిండియున్నది. మానవుడు ఏదైనా ఒక వాక్కును ఉచ్చరించినప్పుడు ప్రకృతిలోని సత్వరజస్తమో గుణములలో ఏదో ఒక గుణమును గాని, లేదా 2 గుణములను గాని, లేదా 3 గుణములను గాని రెచ్చగొట్టుచున్నాడు. ఆ రెచ్చగొట్టబడిన గుణములు మంచికి దోహదము చేయని కారణమున పృథ్వీ వ్యాపస్తేజో వాయురాకాశముల మీద దుష్ప్రభావమును చూపుచున్నవి. ఈ పంచభూతములు
దూషితములగుట వలన మొత్తము అంతయును దూషితమై మనిషి మనస్సు, శరీరము, అంతరాత్మ దూషితములగుచున్నవి. తద్వారా పాపకర్ముడగుచున్నాడు. దాని ద్వారా దరిద్రుడగుచున్నాడు. దరిద్రము వలన తిరిగి పాపమును చేయుచున్నాడు. పాపకర్ముడగుట వలన మనస్సు దూషితమై దానాది పుణ్యకర్మలను చేయలేకపోవచున్నాడు. దాని వలన తిరిగి దరిద్రుడగుచున్నాడు. త్రికరణ శుద్ధి ఆవశ్యకత. మానవుడు దరిద్ర బాధల నుండి విముక్తుడు కావలెనన్నను లేదా ఇతరములైన పాపకర్మముల నుండి విముక్తుడు కావలెనన్నను మనోవాక్కాయములయందు శుద్ధి కలిగి ఉండవలెను. దీనినే త్రికరణ శుద్ధి అందురు. మనస్సునందు తలంచినదే వాక్కునందు రావలెను. వాక్కునందు వచ్చినదే కర్మలో నుండవలెను. త్రికరణ శుద్ధి పొందిన మానవుడు మహనీయుడగుచున్నాడు. మనస్సునందు తలంచునది ఒకటి, వాక్కు ద్వారా బహిర్గతమగునది ఒకటి, ఈ రెండింటికి పొంతనము లేకుండా చేయునది మరొకటి. ఇదే త్రికరణ శుద్ధి లేకపోవుట. అప్పుడు దురాత్ముడగుచున్నాడు. ఈ కలియుగములో సులభముగా తరించుటకు అనేక మార్గములున్నవి. అందులో నామస్మరణము అత్యంత సులభప్రాయమైనది. నామమును నాలుక మీద నాట్యమాడించుట వలన పవిత్రమైన వాక్కులు పలుకుట అలవాటగును. నామమును చేయునప్పుడు మనస్సు దైవము మీద లగ్నమగునేని మనస్సు కూడా పవిత్రమగును. తద్వారా పవిత్ర కర్మలను చేయుటకు ప్రేరణ కలుగును. కర్మ విమోచన. ఒక పర్యాయము క్షయవ్యాధి పీడితుడొకడు కురువపురమునకు వచ్చెను. అతనికి మధుమేహము కూడా కలదు. దానికి తోడు మరికొన్ని వ్యాధులును కలవు. వారిని చూచి శ్రీ మహాప్రభువులు చాలా కోపగించుకొని ఇట్లనిరి: ఈతడు పూర్వజన్మమున గజదొంగ, ఎందరో అమాయకుల సొమ్మును హరించి వారినందరినీ కడగండ్ల పాలు చేసినాడు. కుమార్తె వివాహమునకు ఒక తండ్రి దాచుకున్న ధనమును తస్కరించెను. ఆ తండ్రి ధనమును పోగొట్టుకొనుట వలన కుమార్తె వివాహమును చేయలేని వాడాయను. సకాలమున కుమార్తెకు వివాహము చేయలేకపోయినందున అతడు కులము నుండి బహిష్కృతుడయ్యను. వరదక్షిణ నీయలేని కారణమున సరియైన సంబంధములు రాక వృద్ధులైన పెళ్లి కొడుకులే దొరకుచుండిరి. అంతటా ఆ కన్య ఆత్మహత్య చేసుకుని అసువులు బాసెను. నిండు 100 ఏళ్ల జీవితము బుగ్గిపాలైనది. ఆ క్షయరోగి అత్యంత దీనాలాపములతో శ్రీచరణులను వేడుకొనెను. దయాంతరంగులైన శ్రీచరణులు వానిని పంచదేవ పహాడ్నందరి దర్బారులోని గోశాలలో పండుకొనబెట్టుడని చెప్పెను. అచ్చట దోమల బాధ మిక్కుటముగా నుండెను. వానికి త్రాగుటకు మంచినీళ్లు కూడా ఇయ్యవలదని గురుదేవులు శాసించిరి. వానికి ఒక కలలో రాక్షసులు కనిపించి వాని కంఠమును నొక్కి చంపుచున్నట్లు కలవచ్చినది. ఇంకొక కలలో పెద్ద రాతి బండ ఇతని ఛాతీపై పెట్టబడెను. ఆ బండ మీద బలిష్ఠుడైన పహిల్వాను ఒకడు కూర్చుండెను. ఈ 2 కలలతోనూ అతని కర్మఫలము పరిపక్వమై అతడు స్వస్థుడాయను. భౌతికముగా అనేక సంవత్సరములు బాధపడవలసియున్న దుష్కర్మ యోగమును శ్రీపాదుల వారు ఆ క్షయపీడితుని చేత ఈ విధముగా మానసికముగా అనుభవింపజేసి కర్మ విముక్తిని చేసిరి. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. అధ్యాయం 50 సమాప్తం. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే.